నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి 2024 నెల ఎలా ఉంటుందో ద్వాదశ రాశులకి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఏంటంటే మనం ఎప్పుడు ట్రాన్సిట్స్ మాట్లాడుకుంటాం అంటే గోచారం మాట్లాడుకుంటాము. మనకి కుంభంలో శని ఉన్నారు, అలాగే మనకి మేషంలో ఏమో జూపిటర్ ఉన్నారు. మనకి మూమెంట్ ఏంటంటే మెర్కురీ బుధుడు, అలాగే సన్ మూమెంట్ అంటే మకరానికి వెళ్ళారు. మనకి తెలుసు జనవరిలోనే మకర సంక్రాంతి కూడా మనం చేసుకున్నాము. సో ఇవి రెండు మేజర్ ప్లానెట్స్ మనకి ఏంటి బుధుడును సన్ మూమెంటు ఈ మంత్లో ఉంది. అలాగే మార్స్ కంజక్షన్ ఏమో ఫిబ్రవరి 13th అవుతోంది ఇక్కడ మకరంలో, అంటే మార్స్ మూవ్ అవుతున్నాడు. అలాగే బుధుడేమో మనకి ఫిబ్రవరి 1st మనకి సాజిటేరియస్కి మూవ్ అవుతున్నాడు, అంటే ఏంటి ధనుస్క్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి. కుంభరాశి వాళ్ళకు కూడా మనం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి ఈ నెల ఫిబ్రవరి 2024. కానీ వీళ్ళు ఏంటంటే మంచి డిసిప్లిన్ పీపుల్ అండ్ ఆల్సో ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెడతారు ఈ నెల. అండ్ డిసిప్లిన్ మూలాన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం చూసామంటే సెకండ్ హౌస్లో రాహు ఉన్నారు, థర్డ్ హౌస్లో జూపిటర్ ఉన్నారనమాట. అంటే ఏంటంటే సెకండ్ హౌస్లో రాహు ఉన్నారు కనుక తప్పక ఏంటంటే డబ్బు వచ్చే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్ పీపుల్కి అనమాట. ఎందుకంటే సన్ కూడా ఈ నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మూవ్ అవుతున్నారు, అలాగే వీనస్ మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయన్నమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుంది, బిజినెస్ కూడా విస్తరిస్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ తప్పక ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ అలాగే ఖర్చు కూడా అధికం ఉంటుంది. ఎందుకంటే మనకి తెలుసు ఏలాట్ శని అనేది ఈ వీళ్ళకి ఉందన్నమాట. కానీ శని బలంగా ఓన్ హౌస్లో అంటే మూల త్రికోణంలో కూర్చుని ఉన్నారు, శని చాలా బలంగా ఉన్నారు, కానీ సన్ మూవ్ అవుతున్నాడు. సో ఫాదర్ హెల్త్ అనేది చాలా సెన్సిటివ్ అవుతుంది, ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి. ఈ రాశిలో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే హెల్త్ అనేది సెన్సిటివ్ ఈ మంత్ అంతాను. అందుకని మన పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టమని చెప్తున్నాం అనమాట. అలాగే పాలిటీషియన్స్ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కూడా అంత మంచి ఫలితాలని చెప్పలేమన్నమాట, చాలా అడ్డంగాలే కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చెప్పాలి అంటే యాక్చువల్గాను ఈ నెల మిశ్రమం అనేది చెప్తున్నాం, కానీ శ్రమ అనేది అధికం, చాలా చాలా అధికం అనమాట. ఈ నెల శ్రమ అనేది చాలా చాలా అధికం అనమాట జనరల్గా చెప్పుకోవాలి అంటే. సో శ్రమకి తగిన ఫలితం దొరుకుతుందని మాత్రం ఆశించకూడదు, కానీ ఇది స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకుని ముందుకు సాగడం అనేది బెటర్. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఏంటంటే చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే శ్రమ ఎలాగో పడాలి, వాళ్ళు ట్రావెలింగ్ కూడా ఉందని చెప్తున్నాను. సో ట్రావెలింగ్లో ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి, అలాగే వీళ్ళు ట్రావెల్ చేస్తారు, ఇబ్బందులు కూడా పడతారు, ఒక వస్తువు పోగొట్టుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ ఈ రాశి వాళ్ళకి, ఎస్పెషలీ ట్రావెలింగ్లో అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మనం చూసాము అంటే పరిహారాల విషయానికి వస్తే శని దానం అనేది తప్పక చేయాలి, 19 వారాలు చేయాలి. అలాగే వీళ్ళు జెమ్ స్టోన్స్ పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. మనం ఇంకా దాంపత్య జీవితం మాట్లాడుకోవాలి. దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితే కనిపిస్తోంది కొంచెం, అలాగే లవ్ రిలేషన్షిప్లో కూడా అనుకూల పరిస్థితి ఈ నెల చాలా బాగుంటుంది. విందు వినోదాల్లో వీళ్ళు పాల్గొంటారు, అందరితో కలయిక ఉంటుంది. అలాగే ఏంటంటే క్రయ విక్రయాల్లో కూడా కొంత పాజిటివ్ నేచరే కనిపిస్తోంది, పాజిటివ్గానే కనిపిస్తోంది వీళ్ళ సిచ్యువేషను ఈ నెల, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట. పరిహారాల విషయానికి వస్తే నేను ఆల్రెడీ మాట్లాడున్నాను శనిదానం చేయాలి అని. అలాగే మనం జెమ్ స్టోన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మంచి జాతిరత్నం పెట్టుకోవడం అనేది చాలా మంచిది. మీరు జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది మనం మాట్లాడుకునేది ఒక నెలకే మాట్లాడుకుంటున్నాము. మొత్తం మీ లైఫ్ అంతా బాగుండాలి, మీకు మంచి సొల్యూషన్ కావాలి, మీ లైఫ్లో మీరు సంపద రావాలి, మీరు అనుకున్నది సాధించాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకుని ఒక మంచి సొల్యూషన్ తీసుకోవడం అనేది మంచిది. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే మంచి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా సంప్రదించవచ్చు, అలాగే వచ్చి కలవాలన్నా కలవచ్చు. నేను ఉండేది హైదరాబాద్. అలాగే మనం ఇచ్చేది ఏంటంటే సర్టిఫైడ్ జెమ్సే ఇస్తాము అండ్ సర్టిఫైడ్ జెమాలజిస్టే ఉన్నారు. తప్పక మనని సంప్రదిస్తే మంచి సొల్యూషన్ అనేది ఇస్తాం, మంచి జెమ్ స్టోన్ కూడా ఇస్తాం అనమాట. ఇప్పుడు పరిహారాల విషయం కంటిన్యూ చేయాలి అంటే మనం ఏంటంటే తైల దీపం పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే వృద్ధాశ్రమంకి వెళ్ళి పులిహార దానం ఇవ్వడం మంచిదన్నమాట. అలాగే చెప్పులు కూడా ఇవ్వచ్చు. తప్పక ఈ దానాలన్నీ చేసుకుంటే మీకు ఏంటంటే కొంచెం శనీశ్వరుడు
ఆశీస్సులు దొరుకుతాయి, బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, కొంచెం బెటర్ ఉంటుంది, శ్రమ పడడం కూడా కొంచెం తగ్గుతుంది, సాఫీగా అంటే ఈజీగా మీకు పనులు అయిపోతాయి అన్నమాట. తప్పక ఈ పరిహారాలన్నీ పాటించి చూడండి, బాగుంటుంది.